హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో నేలమట్టం. దీని గురించి మా అన్న చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వినేయండి. హాయ్! క్రీస్తు శకం 1600 శతాబ్దంలో నిర్మించిన శ్రీ వీరప్పయ్య గారి నేలమఠం ఇదేనండి. మొదట ఈయనని వీరంపట్టయ్య స్వామి అని వారు పిలిచేవారు. కరిమిరెడ్డి అచ్చెమ్మమ్మ దంపతులకు తనను శ్రీ వీరప్పయ్య స్వామిగా పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుండి శ్రీ వీరభట్టేంబ స్వామి, వీరప్పయ్య స్వామిగా పరిచయమయ్యారు. ఒకనాడు వీరప్పయ్య స్వామి వారు గరిమిరెడ్డి అచ్చెమ్మమ్మ దంపతులకు తాను ధ్యాన తపోదీక్షలు కొనసాగించడానికి ఒక నేలమఠం కావాలని కోరుకొనగా క్రీస్తు శకం స్వస్తిశ్రీ ప్రభవనామ సంవత్సరం 1627 సంవత్సరంలో ఈ నేలమఠంనైతే నిర్మించారు. ఈ ప్రదేశంలోనే భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞానం రచించుటకై ధ్యాన సాధన చేస్తుండేవారు స్వామివారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అంటే ఒకనాడు వీరప్పయ్య స్వామివారు శిష్యులను అనేక గ్రామాలు సంచరించి కాలజ్ఞాన విశేషాలు తెలపవలసిన సమయం వచ్చిందని, తాను బనగానపల్లె వదిలి వెళ్ళవలసిన సమయం కూడా వచ్చిందని చెప్పారు. ఈ విషయం విని శిష్యులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రధాన ఆలయంలోనే స్వామివారు తన ఆత్మలింగాన్ని అంటే ప్రతిష్ఠించారు. చూడండి ఇక్కడే తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించిన స్థలం అయితే ఉంది. ఇక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారు తాను బనగానపల్లె విడిచి వెళ్తున్నానని తన శిష్యులకు చెప్పారు. ఈ విషయం విన్న శిష్యులు ఎంతో చింతించారు. అప్పుడు స్వామివారు చింతించకండి నాయనలారా, ఇక్కడ నా యొక్క ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించి వెళ్తున్నాను. ఈ ఆత్మలింగాన్ని నన్నుగా భావించి శ్రీ వీరప్పయ్య స్వామిగా పూజించుకొనమని తన యొక్క ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించి నిర్మాణ బాధ్యతలను వీరప్పయ్య స్వామి గారి ప్రథమ శిష్యుడైన శ్రీ అన్నాజేయ స్వామి గారికి ఈ ఆలయం యొక్క నిర్మాణ బాధ్యతలు అప్పగించడం జరిగింది. వీరప్పయ్య స్వామి గారు తన శిష్యులకి ఈ విధంగా చెప్పారండి. తాను ప్రతిష్ఠించిన ఆత్మలింగం సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు ధూప దీప నైవేద్యాలతో ఉంటుందని, ఇది నా కాలజ్ఞానం యొక్క వాక్యమని ఆయన స్వామివారు చెప్పి ఇక్కడ నుండి కడప వీరప్పయ్య గారి స్వామి ప్రథమ శిష్యుడైన శ్రీ అన్నాజీయ గారి సమాధి ఇదేనండి. చూడండి ఆయన సమాధి కూడా మనం ఇక్కడే సందర్శించవచ్చు. చూడండి ఆయన సమాధి పైన అయితే స్వామి వారి యొక్క విగ్రహం, మరి అన్నాజేయ స్వామి గారి యొక్క విగ్రహం, సిద్ధయ్య గారి యొక్క విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. ఇదే శ్రీ అన్నాజేయ స్వామి గారి యొక్క సమాధి. ఈ ఆలయం యొక్క వెనక భాగం తర్వాత మనకు శివాలయం కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణు మూర్తుల్లాగా మనకు ఇక్కడ దర్శనమిస్తున్నారు చూడండి. అలాగే మనకు సిద్ధి వినాయకుడు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. చూడండి సిద్ధి వరసిద్ధి వినాయకుని యొక్క విగ్రహం. అలాగే ఆలయం వెనక భాగం కూడా ఎంతో విశాలంగా ఉంటుంది. చూడండి ఆలయం యొక్క శిఖరం. శివాలయం కూడా మనం దర్శించుకోవచ్చండి. ఈ శివాలయం ఎక్కడుందంటే స్వామివారి యొక్క ఆలయం ప్రధాన ఆలయం యొక్క వెనక భాగం అయితే మనం దర్శించుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మఠంలోనైతే నిత్య అన్నదాన కార్యక్రమం అయితే నిరంతరం జరుగుతూనే ఉన్నాయండి. చాలా బాగా వివరించినాడు కదా మా అన్న. మరి నచ్చిందా? వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.